ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. ప్రేమైన వర్లరా, ఎవరు యజమానుని దృష్టికి గనుడుగా ఉన్నారు, దయ పొందిన వ్యక్తిగా ఉన్నారంటే సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమాన్ అండి. ఈ నయమాను తన యొక్క యజమాని దృష్టికి గనుడుగా దయ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. మనందరికీ తెలుసు, నయమాను అనగానే కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి అయినా కదా నయమాను అని ఆలోచిస్తూ ఉంటారు. నిజమే, తనలో కుష్ఠరోగం ఉన్నది. కానీ తన యొక్క కుష్ఠరోగమును బట్టి తాను ఎప్పుడు కూడా కృంగిపోలేదు, తానెప్పుడు కూడా వేదనకి గురి కాలేదు. ప్రియమైన వర్లరా, చూడండి, తను కుష్టి వ్యాధి కలిగి ఉన్నా సరే ఒక సైన్యాధిపతిగా తను చేయవలసిన పని తను చేశాడు. తన రాజు ఎదుట ఎటువంటి నమ్మకం కలిగి ఉండాలో అటువంటి నమ్మకాన్ని తను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా దేవాది దేవుడంట ఈ నయమాను చేత సిరియా దేశానికే ఒక జయమును కలిగేలా చేశాడు. దేవుడే మరి నయమాను చేత సిరియా దేశానికి జయము ఎలా కలగాలి అలా కలిగేలా చేశాడు. చూడండి, సిరియా దేశానికి విజయము వచ్చింది కాబట్టి ఆ యజమానుడి దృష్టి కంటే నయమాను గనుడుగా దయ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అంతేకాదు, ఆయన మహాపరాక్రమశాలి అయి ఉన్నాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి ఎన్నో బలహీనతలు మీలో ఉండొచ్చు, కానీ ఆ బలహీనతలు దృష్టిస్తే ఎప్పుడు కూడా బలవంతుడు కాలేమండి, ఎప్పుడు కూడా విజయాన్ని పొందలేం. ఎప్పుడైతే బలహీనత మనం దృష్టిస్తూ ఉంటామో ధైర్యవంతులు కాలేము, పిరికివారిగానే ఉండిపోతూ ఉంటాం. నయమాను తనలో ఉన్న ఆ యొక్క రోగాన్ని దృష్టించలేదు. ఒకానొక సమయమున ఆ రోగాన్ని పోగొట్టుకున్న అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు. మరి ఆ చిన్న బిడ్డ చెప్పిన మాట ప్రకారంగా ఆ యొక్క పట్టణానికి వెళ్ళాడు. ప్రియమైన వర్లరా, ఆ దైవజనుడి యొక్క మాట విన్నాడు, రథం నడిపిన ఆయన యొక్క మాట విన్నాడు, తన ఇంటి వద్ద తన భార్య మాట విన్నాడు. మరి యొర్దాను నదిలో 7 మార్లు మునగమన్నప్పుడు మునిగి ఉన్నాడు, తనను తాను శుద్ధుడిగా మార్చుకున్నాడు. కావున ఈ రోజున ఎన్నో బలహీనతలు నీ జీవితంలో ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చు. వాటిని బట్టి మనం కురింగిపోతే ఏమీ సాధించలేం. నయమాను ఎప్పుడు కూడా తన యజమాని దృష్టికి నమ్మకంగానే ఉన్నాడు. అందుకనే గనుడైన నయమానుగా పిలువబడ్డాడు. ప్రియమైన వర్లరా, మరి దేవుని మాట విన్న నయమానుగా పిలువబడ్డాడు, శుద్ధుడైన నయమానుగా పిలువబడ్డాడు, సిరియా దేశానికి విజయాన్ని చేకూర్చిన నయమానుగా పిలువబడుతున్నాడు. కారణం ఏంటంటే తనలో కుష్టి వ్యాధి ఉన్నా దానిని తను పట్టించుకోలేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని బాగు చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు బాగు చేసుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.